ఇవన్నీ బోగన్‌విలియాస్ అండి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీకు తెలుసు. ఇది చామంతి అండి. చామంతిలో మన దగ్గర ఇప్పుడు 5, 6 కలర్స్ ఉన్నాయండి చామంతిలో. ఇది జనరల్లీ చాలామంది నా దగ్గరకొచ్చి చెప్పే ప్రాబ్లమ్ ఏంటి, నా తులసి మొక్క నిద్రపోతుంది. నా తులసి మొక్క చనిపోతుంది. ఎన్ని సార్లు తీసుకున్నా చనిపోతుంది అని చెప్తే, జనరల్లీ తులసి మొక్క కేరింగ్ ఎలా ఉంటుందంటే, వాటర్ లెవెల్ అండి. తులసి మొక్క ఏం చేస్తారు, ఈ రోజు పువ్వు హలో వెల్ విషెస్, వెల్కమ్ టు హానెస్ట్ వ్యూస్ బై జగదా. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పున్నాను కదా, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో నేను మెంబర్ గా ఉన్నానని. అదే బిజినెస్ ఆర్గనైజేషన్ లో రామ్ కుమార్ గారు కూడా మెంబర్ గా ఉన్నారు. మనము ఆయన బిజినెస్ స్టోర్ ఫ్లోరెన్స్ గార్డెన్ స్టోర్ కి వచ్చున్నాము. ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఏ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏమున్నాయి, ఏ రేట్ లో లభిస్తాయి అండ్ ఈ స్టోర్ ఎక్కడ ఉంది అన్ని కూడా రామ్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రామ్ కుమార్ గారు మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్ గా మనం విందాము. హాయ్ అండి. నా పేరు రామ్ కుమార్. ఈ ఫ్లోరెన్స్ గార్డెన్ స్టోర్ మనము 2019లో కాకినాడలో స్టార్ట్ చేసాము. తర్వాత 2 ఇయర్స్ అయింది. హైదరాబాద్‌లో సెకండ్ బ్రాంచ్ కింద స్టార్ట్ చేసాము. సో, ఈ రోజంతా మన గార్డెన్ ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇవి చూస్తే మనకి ఇవాళ ఇవన్నీ చూస్తే సీజనల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ కూడా ఓన్లీ మనకి వింటర్ సీజన్‌లోనే వస్తాయి. వింటర్ సీజన్‌లో వచ్చి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి ఫ్లవర్స్ అన్ని. డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మనం కొన్ని కలర్స్ చూస్తే రియల్ ప్లాంటా, ప్లాస్టిక్ ప్లాంటా అనేది మనము డౌట్ పడుతూ ఉంటాము. ఇది జనరల్‌గా అందరూ చూస్తాము. దీన్ని మనం తెలుగులో కారబంతి అని పిలుస్తారు. బంతి. ఇది మ్యారీగోల్డ్ యాక్చువల్లీ మ్యారీగోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. తర్వాత ఇది చూడండి, ఇది జినియా ప్లాంట్. ఇది జినియా ప్లాంట్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చూడడానికి మనకి చామంతిలాగా ఉంటుంది. కానీ దీని పేరు జినియా. ఇది మనకి సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. మార్చ్ వరకు బతుకుతది ఈ ప్లాంట్. ఇది మనకి రూ. 25 ఆ రేంజ్‌లో దొరుకుతుంది. చాలా తక్కువ ప్రైస్‌లో దొరుకుతాయి. చాలా మంచి కలర్స్ ఉంటాయి దీంట్లో ఆల్మోస్ట్ 5, 6 కలర్స్ దొరుకుతాయి మన దగ్గర. ఇది జినియా ప్లాంట్ అని చెప్పాను కదా! ఇది జినియాలోనే. జినియాలో 2 టైప్స్ ఉంటాయి. ఇది పెద్ద ఫ్లవర్ వస్తది. ఇది చిన్న ఫ్లవర్ వస్తది. ప్రతి దాంట్లో కూడా 6, 7 కలర్స్ వస్తాయండి. ఇది పాట్‌తో మనకి రూ. 45 రేంజ్‌లో దొరుకుతుందండి. ఇది బల్క్‌గా తీసుకుంటే ఇంకా కూడా ప్రైస్ తగ్గుతుంది. అండ్ చాలా మందికి తెలుసు, ఇది పెటూనియా. దీంట్లో మంచి కలర్స్ ఉంటాయి. చాలా మంచి కలర్స్ 5, 6 కలర్స్ వస్తాయండి దీంట్లో. డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చూడడానికి ఇది ప్లాస్టిక్ ప్లాంటా అనుకుంటారు. ఇది జస్ట్ మనకు రూ. 40 రేంజ్‌లో దొరుకుతుందండి విత్ పాట్. ఇది సీజనల్ ప్లాంట్. ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్సేనండి. ఇది దయాంతస్ అండి. దీని పేరు దయాంతస్ ప్లాంట్. ఇది సీజనల్ ప్లాంట్ కాదు. అన్ని సీజన్‌లోనే ఫ్లవరింగ్ వస్తది. కాకపోతే మనం కొంచెం షేడ్ ప్లేస్‌లో పెట్టాల్సొస్తది. డైరెక్ట్ సన్‌లైట్‌లో తట్టుకోలేదు. వింటర్‌లో బానే ఉంటుంది. తర్వాత సీజన్ అన్నిటిలో కూడా మనము షేడ్ ఇస్తే గనుక అన్ని సీజన్‌లోనే ఫ్లవరింగ్ వస్తది. జనరల్లీ జనాలందరూ ఏమనుకుంటారు, ఇది సీజనల్ ప్లాంటే అనుకుంటారు. ఇది దయాంతస్ అని పిలుస్తారు దీన్ని. ఇది కూడా సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంటే అండి. దీన్ని ఫ్యాన్సీ ఫ్లవర్ అని పిలుస్తారు. దీంట్లో మంచి కలర్స్ వస్తాయి. డార్క్ బ్లూ వస్తుంది, యెల్లో వస్తది, కాంబినేషన్ వస్తాయండి. కంప్లీట్ వైట్ వస్తుంది దీంట్లో. కంప్లీట్ యెల్లో వస్తది. ఇది కూడా సీజనల్ ఫ్లవరేనండి. దీన్ని కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సొస్తది. దీన్ని ఇమ్మీడియేట్‌గా మనం పాట్‌లోకి మార్చుకోవాల్సొస్తది. లేదంటే వాటర్ ఏస్తున్నప్పుడు ఈ ప్యాకెట్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. సో, ఇది మనకి రూ. 45 రేంజ్‌లో దొరుకుతుంది. బల్క్‌లో మనం తీసుకుంటే రూ. 25 కూడా అలా దొరుకుతుందండి ఇది. దీని పేరు ఫ్యాన్సీ ఫ్లవర్. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి. మన నర్సరీలో ఇవన్నీ రోజ్ ప్లాంట్స్. దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయండి. కాశ్మీర్ రోజెస్ ఉంటాయి. అండ్ డచ్ రోజెస్ ఉంటాయి. సపోజ్ ఇలా ఆరెంజ్ కలరు, ఇలా థిక్ రెడ్ కలర్ చూసారంటే ఇవి డచ్ రోజెస్ ఇవి. కొంచెం హైట్ పెరుగుతాయండి ఇవి. జనరల్లీ మనం చూసుకుంటే మెయింటెనెన్స్ కొంచెం కష్టం ఇది. మళ్ళీ మళ్ళీ ఫ్లవర్స్ రావడం. కాశ్మీర్ రోజెస్‌తో కంపేర్ చేసుకుంటే డచ్ రోజెస్‌కి కష్టంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కష్టము. మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనం చూసుకున్న ఇవన్నీ కాశ్మీర్ రోజెస్. మనకందరికీ తెలుసు. ఇది బటన్ రోజ్ అని కూడా పిలుస్తారు. ఇది కాశ్మీర్ రోజ్ వెరైటీ అండి. ఈ కాశ్మీర్ రోజ్ వెరైటీలో ఏమవుతుందంటే ఇది మళ్ళీ మళ్ళీ ఫ్లవర్స్ వస్తది. అందుకే దీన్ని గుత్తు గులాబీ అని కూడా పిలుస్తారు. తర్వాత ఇది కూడా కాశ్మీర్ రోజ్‌లో ఒక వెరైటీ. ఇది పెద్ద ఫ్లవర్ వస్తది కాశ్మీర్ రోజ్‌లో. దీంట్లో ఇది వైట్ కలర్ వచ్చేస్తాయండి. ఇవి ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. జస్ట్ చుట్టూ ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కడైనా ఫ్లవర్ రావాలంటే గనుక ఉన్న ఫ్లవర్ అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేయాలండి. కట్ చేస్తేనే మనకి మళ్ళీ కొత్త ఫ్లవర్ అనేది వస్తది. సో, జస్ట్ ఇక్కడ మనం కట్ చేసినప్పుడు కూడా ఇక్కడ 5 లీవ్స్ ఉన్న చోట కట్ చేసుకుంటే మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. ఇది చాలా మందికి తెలియదు ఇది. సో, ఇది చూసుకుంటే సరిపోతుందండి రోజెస్‌లో. ఈ ఫ్లవర్స్ అన్ని చూసారు కదా! మనం చూడడానికి ఇవి సన్ ఫ్లవర్స్‌లా ఉంటాయి. సో, కాకపోతే వీటిల్ని డాలియాస్ అని పిలుస్తారు.
ఇది మంచి కలర్స్ వస్తాయండి. ఆల్మోస్ట్ 10 కలర్స్ దాకా వస్తాయి. మన దగ్గర 5, 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇంత పెద్ద ప్లాంట్ చూడడానికి 8 ఇంచ్ పాట్‌లో ఉంటుంది. ఎంత పెద్ద ప్లాంట్ కూడా మనకి రూ. 100 రేంజ్‌లో దొరుకుతుంది అందుకే. మనకి సీజనల్ ఫ్లవరే ఇది. అప్ టు మనకి మార్చ్ వరకు వస్తది. ఆగస్టు, మార్చ్ వరకు వస్తాయి. మంచి మంచి కలర్స్ వస్తాయి. చాలా బావుంటుంది. దీని పేరు దాలియా అండి. ఇవన్నీ బోగన్‌విలియాస్ అండి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీకు తెలుసు జనరల్లీ ఈ మధ్య ఇవి ఇంపోర్టెడ్ కలర్స్ అండి ఇవి. ఇవి థాయిలాండ్ బోగన్‌విలియాస్ అని పిలుస్తారు. ఇదొక కలరు. ఇవి చూస్తే రేర్ కలర్స్ వస్తాయి. ఇవన్నీ థాయిలాండ్‌వి. ఈ కలర్ కూడా థాయిలాండ్ కలరు. మల్టీ మల్ అది మల్టీ కలర్స్ వస్తాయండి దీంట్లో. కలకత్తా వెరైటీ కూడా ఉందండి దీంట్లో కొత్తగా వస్తుందిది. ఇది కోల్‌కత్తా బోగన్‌విలియా అని పిలుస్తారు. కోల్‌కత్తా బోగన్‌విలియా అని పిలుస్తారు దీన్ని. ఇవన్నీ బోగన్‌విలియా మల్టీ కలర్స్ అండి ఇవన్నీ కూడా. దీని రేంజ్ మనకి రూ. 150 స్టార్టింగ్ ఉంటుంది. మల్టీ కలర్స్ మనకి ఇంపోర్టెడ్ వెరైటీ 15,000, 25,000లో కూడా దొరుకుతాయండి. దీని పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఎడీనియమ్స్ అని పిలుస్తారండి. దీన్ని డెజర్ట్ రోజ్ అని కూడా పిలుస్తారు. ఇదేంటంటే యాక్చువల్‌గా జనరల్‌గా మనకి ఇది డెజర్ట్ నుంచి వచ్చిన ప్లాంట్. దీనికి వాటర్ చాలా తక్కువేయాలి. మంచిగా గ్యాప్ ఇచ్చి వాటర్ ఏస్తూ ఉండాలి. దీని సాయిల్ మిక్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. దీంట్లో మంచి కలర్స్ ఉంటాయి. ఇది మనకి గిఫ్టింగ్ ఇవ్వడానికి చాలా బావుంటుంది. బౌన్సీ లుక్ వస్తుంది ఇది. దీన్ని ఇలా జస్ట్ ప్రూన్ చేస్తే ఇక్కడ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. సో, చాలా మంచి ప్లాంట్. గిఫ్టింగ్ చాలా మంచి ప్లాంట్. చాలా ఈజీ కేర్ తీసుకోవడానికి చాలా ఈజీ. అన్ని సీజన్‌లో ఫ్లవరింగ్ వస్తదండి. కలర్స్ చాలా బావుంటాయి. దీంట్లో రేకొస్తుంది, మొగ్గ వస్తుంది. ఇది చామంతి అండి. చామంతిలో మన దగ్గర ఇప్పుడు 5, 6 కలర్స్ ఉన్నాయండి చామంతిలో. ఇవన్నీ కలర్స్. ఈ చామంతి దీన్ని క్రిసాంతమం అని కూడా పిలుస్తారు. ఇది సీజనల్ అందరికీ తెలుసు. సీజనల్ ప్లాంట్. ఈ సీజన్ అంతా కూడా మనకి ఆగస్ట్ నుంచి మార్చ్ వరకు ఫ్లవరింగ్ వస్తది. తర్వాత ఓన్లీ ప్లాంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ రేంజ్ మన దగ్గర రూ. 90 నుంచి రూ. 140 మధ్యలో ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ పేరు జెర్బేరా అండి. ఇది షెమీ షేడ్‌లో ఫ్లవరింగ్ వస్తది. మనం దీన్ని ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్‌లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ సన్‌లైట్ వచ్చే ప్లేస్‌లో పెట్టుకుంటే ఇది ఇండోర్ ప్లాంట్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఈ జెర్బేరా అనే ప్లాంట్ కూడా సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ కింద ఉంది. ఇది ఇండోర్‌లో పెట్టుకోవచ్చండి. 150 రేంజ్‌లో దొరుకుతుంది మన దగ్గర ఇది. బల్క్‌గా తీసుకుంటే గనుక ప్రైస్ ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది. జస్ట్ మనకి 3 డేస్‌కి ఒకసారి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది మనీ ప్లాంట్ అండి. దీన్ని యాక్చువల్‌గా పోథోస్ అని కూడా పిలుస్తారు. మన దగ్గర దీంట్లో 5 వెరైటీస్ దొరుకుతాయండి. ఇది నియాన్ పోథోస్ అని పిలుస్తారు. మనం దీన్ని గోల్డెన్ మనీ ప్లాంట్ అని పిలుస్తాము. ఈ గోల్డెన్ మనీ ప్లాంట్ సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఉందండి. ఎయిర్ ప్యూరిఫై చేస్తది. దీన్ని మనం ఇండోర్‌లో పెట్టుకుంటే వారానికి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. నెలకొకసారి ఎన్‌పీకే ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే చాలా మంచిగా గ్రో అవుతుందండి. దీంట్లో మన దగ్గర ఇప్పుడు 5 కలర్స్ ఉన్నాయండి. దీంట్లో 5 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనలో చాలామంది చూస్తూ ఉంటాము. దీని పేరు జీజీ ప్లాంట్ అండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి జామియోకోల్కస్ జమ్మిఫోలియా. అందుకే దీన్ని జీజీ ప్లాంట్ అని పిలుస్తారు. దీంట్లో మనకి 3 వెరైటీస్ ఉంటాయి. ఇది నార్మల్ జీజీ గ్రీన్ అండి ఇది. ఇది జీజీ బ్లాక్ కలర్. ఇది బ్లాక్. దీన్ని జీజీ రావెన్ అని పిలుస్తారు. అండ్ దీంట్లో ఇంకొక వెరైటీ ఉంటుందండి. ఇది జీజీ కర్లీ. దీన్ని జీజీ జాంజీ అని పిలుస్తారు. ఈ 3 వెరైటీస్‌లో ఈ గ్రీన్ బాగా వెళ్తుందండి మన దగ్గర. చాలా ఎక్కువ గిఫ్టింగ్‌కి చాలా ఎక్కువ వెళ్తుంటుంది. ఇది చాలా ఈజీ కేరింగ్ ప్లాంట్ అండి. జస్ట్ వీక్లీ వన్స్ వాటర్ పోస్తే సరిపోతది. సపోజ్ మనం ఎప్పుడైనా ఇంట్లో లేము 15 డేస్, 20 డేస్ వాటర్ పోయకపోయినా ఈ ప్లాంట్ బానే బతుకుంటుందండి. అండ్ ఇంకోటేంటంటే దీనికి బల్బ్స్ ఉంటాయి. వాటర్ సేవ్ చేసుకోవడానికి ప్రతి ప్లాంట్ లోపల బల్బ్స్ ఉంటాయి. సో, ఓవర్ వాటరింగ్ చేయకూడదండి. ఈ ప్లాంట్స్ చనిపోవడానికి ఒకటే రీజన్ ఏంటంటే ఓవర్ వాటరింగ్ చేస్తే ప్లాంట్ చనిపోతుంది. ఇది గిఫ్టింగ్‌లో ద బెస్ట్ ప్లాంట్ అని చెప్తానండి. గిఫ్టింగ్‌కి ఎళ్తే మన ఇండోర్ టేబుల్ టాప్స్‌లో అండ్ లో లైట్‌లో బతుకుతుంది బాగా. ఆ! ఇది నాసా సర్టిఫై చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. నాసా సర్టిఫై చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్స్‌లో ఫస్ట్ వస్తది ఈ ప్లాంట్. ఇది 5 ఇంచ్ పాట్‌లో ఉంది. దీనికి హైట్ కూడా అప్ టు 1 ఫీట్ వరకు హైట్ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఈ ప్లాంట్ పేరు పీస్ లిల్లీ అండి దీని పేరు. ఇది ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఉంది. ఫుల్ ఇండోర్‌లో బ్రతుకుతుంది. లో లైట్‌లో బ్రతుకుతుంది. దీనికి వారానికి ఒక్కసారి వాటర్ మంచిగా పోయాలి. వాటర్ పోసినప్పుడు మాత్రం కొంచెం కొంచెం పోయటం కాదండి. కంప్లీట్‌గా పోయాలి. ఈ హోల్స్ నుంచి వాటర్ కిందకొచ్చేలా పోయాలి. పోసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసుకుంటే ఈ ఫ్లవర్స్ వస్తుంటాయి దీనికి. ఈ ఫ్లవర్ రావడం వల్లే దీన్ని పీస్ లిల్లీ అని పిలుస్తారు. దీంట్లో మనకి 3, 4 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. లీవ్స్ సేమ్ గ్రీన్ కలర్ వస్తది. దీంట్లో మనకు 1 ఫీట్ హైట్ కూడా దొరుకుతుంది. పెద్ద ప్లాంట్ ఉంటుందండి. 1 ఫీట్ హైట్ కూడా దొరుకుతుంది దీంట్లో. స్నో వైట్. ఇది అగ్లోనిమా ఫ్యామిలీకొస్తది. దీంట్లో మనకి ఆల్మోస్ట్ 10 కలర్స్ దాకా దొరుకుతాయండి దీంట్లో. ఇది జనరల్లీ మనకి ఇక్కడే పండుతుంది కాబట్టి దీని రేట్ కొంచెం తక్కువుంటుంది. దీంట్లో ఇదొకటి అగ్లోనిమా స్నో వైట్, అగ్లోనిమా లిప్‌స్టిక్ ఇవి కొంచెం తక్కువ ప్రైస్‌లో దొరుకుతాయండి. అండ్ దీంట్లో చూసుకుంటే ఈ కలర్స్ అన్నీ థాయ్ కలర్స్. థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసిన కలర్స్ ఇవన్నీ.
సో, కొంచెం ప్రైస్ ఎక్కువుంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువుంటుంది. నా దగ్గరొచ్చి ఈ మధ్య నేను చూసింది ఇది రేర్ అండి దీంట్లో. ఈ కలర్స్ వచ్చిన తర్వాత చూస్తే ఈ మధ్య బాగా ఇంపార్టెంట్ ప్లాంట్ రీసెంట్‌గా ఇంపార్టెంట్ ప్లాంట్ ఇది రేర్ కలర్. సో, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువుంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇది గిఫ్టింగ్ చాలా బావుంటుందండి. ఇండోర్‌లో హ్యాపీగా బతుకుతుంది. యాక్చువల్‌గా మనం ఇది ఇండోర్‌లో ఆఫీసెస్ పెట్టిన తర్వాత దీని కలర్ ఇంకా బ్యూటిఫుల్‌గా చేంజ్ అవుతుంది. చాలా బావుంటుంది. ఇది స్నేక్ ప్లాంట్ అంటారండి. దీన్ని మదర్ ఇన్ లాస్ టంగ్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది నాసా సర్టిఫై చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ద బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. జీజీ ప్లాంట్ తర్వాత చెప్పాలంటే స్నేక్ ప్లాంటే నేను రికమెండ్ చేయగలుగుతాను. ఇది కంప్లీట్ డాగ్ స్టైల్‌లో హ్యాపీగా బతుకుతాను. అస్సలు లో లైట్ అసలు లైటింగ్ రాకపోయినా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తదండి. యాక్చువల్‌గా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తది ప్లాంట్ ఇది. ద బెస్ట్ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 2 ఫీట్ హైట్ నుంచి ఇది చూసారా జస్ట్ 3 ఇంచెస్ హైట్ ఉంటుందండి. ఇది టేబుల్ టాప్ కింద పెట్టుకోవచ్చు. చాలా కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో రకాలున్నాయి దీంట్లో. బ్లాక్ ఉంటుంది దీంట్లో, గోల్డ్ ఉంటుంది. మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది ఇలాంటి చిన్న ప్లాంట్స్ మనం గిఫ్టింగ్ చాలా బావుంటుందండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ రూ. 80 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది. ఇది పర్సనల్లీ నా ఫేవరెట్ ప్లాంట్ అండి. దీని పేరు మానిస్టెరా డెలిసియోసా. ఈ ప్లాంట్ చూడండి ఎంత పెద్దదుందో. నా దగ్గర ఈ ప్లాంట్ 6 ఇయర్స్ నుంచి ఉంది. నా ఫేవరెట్ ప్లాంట్ ఇది. దీంట్లో మనకి 6 ఇంచ్ పాట్ నుంచి దొరుకుతాయండి. ఈ సైజు, చిన్న సైజు కూడా దొరుకుతాయి. మోస్ట్ ట్రెండింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. మీరెక్కడ చూసినా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ప్లాంట్ ఇది. నా దగ్గర దీంట్లో రేర్ వెరైటీ కూడా ఉందండి. ఇది చూసారా వేరియేషన్ ఉంది. మానిస్టెరా ఆల్బా అని పిలుస్తారండి. మానిస్టెరా ఆల్బా అని పిలుస్తారు దీన్ని. అంటే ఇది నార్మల్ గ్రీన్ మానిస్టెరా. ఇది అప్ టు మనకి 8 ఫీట్ హైట్ దాకా ఎళ్తుందండి ఇది. మనం యాక్చువల్‌గా మంచి పాట్ ఇచ్చి, మంత్లీ ఫెర్టిలైజర్ ఇచ్చి మెయింటైన్ చేసుకుంటే గనక షెమీ షేడ్‌లో పెట్టుకుంటే మంచి మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ సన్‌లైట్ జరిగే ప్లేస్‌లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి ప్లాంట్. యాక్చువల్‌గా మన హౌస్‌కి మొత్తం లుక్ అంతా చేంజ్ చేసేస్తది ఒక్కో ప్లాంట్. మీ అందరికీ తెలుసు దీన్ని రబ్బర్ ప్లాంట్ అని పిలుస్తారు. దీన్ని మనం ఫైకస్ ఎలాస్టికా అని కూడా పిలుస్తారు చాలామంది. దీంట్లో మనకి ఈ కలర్ వస్తుంది. కంప్లీట్ గ్రీన్ వస్తుంది. దీంట్లో వేరియేషన్ కూడా వస్తది. వైట్ మిక్స్ కలర్ కూడా వస్తుంది. 4 కలర్స్ దీంట్లో దొరుకుతాయి. ఇది అప్ టు మనకి 6 ఫీట్, 7 ఫీట్ హైట్‌లో కూడా దొరుకుతుంది మన దగ్గర. దీని కేరింగ్ జస్ట్ ఏంటంటే మనకి మంచిగా లైటింగ్ వచ్చే ప్లేస్‌లో పెట్టాలి. ఇది ఫుల్ ఇండోర్ ప్లాంట్ అని చెప్తారు కానీ ఫుల్ ఇండోర్‌లో పెడితే దీని లీవ్స్ పడిపోతూ ఉంటాయి. జనరల్లీ చాలామంది చూస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే మంచిగా లైటింగ్ వచ్చే ప్లేస్‌లో, బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్‌లో అట్లీస్ట్ సన్‌లైట్ లాగా రాకపోయినా మన ఇంట్లో ఎక్కడైతే బ్రైట్ లైట్ వస్తుందో ఆ ప్లేస్‌లో పెట్టగలిగితే గనుక చాలా బాగా గ్రో అవుతుంది. జస్ట్ ఇలా లీవ్స్ ఇలా క్లీన్ చేసుకుంటే షైనీగా ఉంటుంది ఇట్లా ప్లాంట్. ఇది కూడా నాసా సర్టిఫై చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్స్‌లో ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఈరోజు మనం చూసుకుంటే కాలుష్యం చాలా ఎక్కువ పెరిగిపోతుంది. బయటికెళ్తే అంతా కాలుష్యం. మనం మాస్క్ పెట్టుకోవాల్సొస్తుంది. అట్లీస్ట్ ఇంట్లో కూడా కాలుష్యం చాలా బయట నుంచి వచ్చేస్తుంది. సో, ఇలాంటి ప్లాంట్ మనం ఒక్కటి పెట్టుకుంటే మనం యాక్చువల్‌గా ఏంటంటే ఇండోర్‌లో పెట్టుకోవడం బెనిఫిట్ ఏంటంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాము. సో, అదే లిమిటెడ్ ఎయిర్‌లో ఉండిపోతాం ఎప్పుడు. సో, అది ఎయిర్‌ని ప్యూరిఫై చేయాలంటే ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కువ ఎయిర్ ప్యూరిఫై అవుతుంటుంది. ఇది మీకు తెలుసు అందరికీ తెలుసు. ఇది కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో, ఇలాంటి పెద్ద ప్లాన్స్ వీలైనా ఎక్కువ ప్లాన్స్ మనం పెట్టుకోగలిగితే, మంచిగా లైట్ వచ్చే ప్లేస్‌లో ఒక విండో దగ్గర ఇలాంటి చోట పెట్టుకోగలిగితే గనక ఎక్కువ ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తుంది. క్వాలిటీ ఎయిర్ దొరుకుతుంది మన ఇంట్లో మనకి ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల. ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మన ఫ్యామిలీ అందరం కూడా మంచి ఆక్సిజన్ ఇప్పుడు మన కిడ్స్ ఉంటారు ఇంట్లో. మనకెప్పుడో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది? ఎయిర్ ఎలా ఉంది? కాలుష్యం ఎక్కువ పెరిగిపోతుంది కదా! అని మనకెప్పుడో ఆ వర్రీ ఉంటుంది. సో, ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఆ వర్రీ కూడా తగ్గుతది మనకి. చూస్తే దీని పేరు ఫిడల్ లీఫ్ ఫిగ్. దీన్ని ఫైకస్ లరాటా అని పిలుస్తారు. ఇది ఫైకస్ ఫ్యామిలీకొస్తుంది. ఇది మనం చూస్తే చాలా పెద్ద ప్లాంట్స్ దొరుకుతాయి మనకి. ఇండోర్‌లో మంచి లైటింగ్ వచ్చే ప్లేస్ దొరికితే గనక లోపల పెట్టుకోవచ్చు. హ్యాపీగా లోపల పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ స్పేస్‌లో మార్నింగ్ గానీ, ఈవినింగ్ కానీ డెఫినిట్‌గా సన్‌లైట్ పడే స్పేస్ అయితే హ్యాపీగా బతుకుతుంది ఇది. దీనికి లోపల పెట్టిన తర్వాత వాటరింగ్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ కేర్‌ఫుల్‌గా చేస్తూ ఉండాలి. 3 డేస్‌కో, 4 డేస్‌కో ఒకసారి సాయిల్ టచ్ చేసి సాయిల్ పెట్టుకుంటే వాటర్ అస్సలు చేయకూడదు. అలా చేసుకుంటే ఏదో లీవ్స్ బానే నిలబడతాయి. జనరల్లీ మా కస్టమర్స్ వచ్చి చెప్పేదేంటంటే, "ఈ ప్లాంట్ ఎక్కడో తీసుకున్నాం సార్. దీని లీవ్స్ పడిపోతున్నాయి" అని చెప్తూ ఉంటారు. ఎందుకు పడిపోతాయి రీజన్స్ అంటే ఓవర్ వాటరింగ్ ఒకటి, లో లైట్ ఒకటి. లైటింగ్ సరిపోకపోతే కూడా పడిపోతాయి. ఓవర్ వాటరింగ్ చేసినా యెల్లో కలర్ అయిపోతాయి. ప్లాంట్స్ పడిపోతూ ఉంటాయి. సో, నాకున్న నాలెడ్జ్‌లో నాసా సర్టిఫై చేసిన ప్లాంట్స్ కొన్నే ఉన్నాయి. సపోజ్ ఒక 300 ఫ్యామిలీ ప్లాంట్స్ ఉన్నాయి. సో, కొంతమంది కస్టమర్స్ వచ్చి నన్ను అడిగినప్పుడు ఏ ప్లాంట్ బెస్ట్ ప్లాంట్ అంటే నేను ద బెస్ట్ అని చెప్పగలుగుతాను. సో, వాళ్ళ హౌస్‌లో ఎన్ని రిక్వైర్మెంట్‌ని బట్టి ఏ ప్లేస్‌లో పెట్టుకోవచ్చు ప్లాంట్స్, ఎన్ని ప్లాంట్స్ ఒక రూమ్‌లో పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా నేను చెప్పగలుగుతాను. కేరింగ్ కూడా నేను చెప్తాను క్లియర్. మన స్టాఫ్ స్కిల్డ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు క్లియర్‌గా మీకు వచ్చి మెయింటెనెన్స్ కూడా చేస్తారు.
దీని పేరు డ్రెసినా డ్రాకో అండి. ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్. జనరల్లీ మనకిక్కడ ఇంత క్వాలిటీ ప్లాంట్ మన ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తది. ఇక్కడ దొరకదిది. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన ప్లాంట్ ఇది. ఇది కూడా యాక్చువల్‌గా ఎంత బుషీ ప్లాంట్ మనం ఇండోర్‌లో సర్వైవ్ ప్లాంట్స్‌లో ఇది ద బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఉంది. నాసా స్టడీలో సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఇది ఉంది. ఫుల్ ఇండోర్‌లో పెట్టుకోవచ్చు. వాటరింగ్ జస్ట్ వాటర్ మనం ఎప్పుడు ఆ సాయిల్ టచ్ చేసి 4 డేస్‌కి ఒకసారి సాయిల్ టచ్ చేసి సాయిల్ వెట్‌గా ఉంటే వాటర్ చేయకూడదు. సాయిల్ డ్రై అయిన తర్వాత వాటర్ చేయాల్సొస్తది. ఇండోర్‌లో హ్యాపీగా బతుకుతుంది. ఏం తీర్సే చేస్తుంది. ఏదండి? హైట్ ఇది మనకి ఈ ప్లాంట్ హైట్ ఈ యాక్చువల్‌గా ఇప్పుడు చూసారంటే ఇది 4 ఫీట్ హైట్ దాకా ఉంది. ఇది మనకు అప్ టు 6, 7 ఫీట్ దాకా పెరుగుతుంది. ఈ ప్లాంట్ పేరు మాల్ఫీజియా కోన్ అని పిలుస్తారు. ఇది కోన్ షేప్‌లో ఉంటుందండి. దీనికి మాల్ఫీజియా కోన్ అని పిలుస్తారు. ఇది బాల్ షేప్‌లో ఉంటుంది కాబట్టి ఇది మాల్ఫీజియా బాల్ అని పిలుస్తారు. ఇది మనకి ఇంటి ముందు ఇది డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టాల్సిన ప్లాంట్ అండి. ఇది మనం ఇంటి ముందు పెట్టుకునే బ్యూటిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ల్యాండ్‌స్కేప్‌లో చాలా ఎక్కువ వాడుతున్నారు. దీంట్లో మనకి వెల్కమ్ అనే బోర్డ్ దొరుకుతుంది. ఎవ్రీ లెటర్ రాసింది వెల్కమ్ అని దొరుకుతుంది. ఎలిఫెంట్స్ దొరుకుతాయి దీంట్లో. అండ్ యానిమల్స్ ఏ యానిమల్ కావాలన్నా చేసిస్తారు యాక్చువల్‌గా. ఇది చేయించుకొని మనం తెప్పించుకొని పెట్టుకోవచ్చు మన ఇంటి దగ్గర. నా దగ్గర స్టోర్‌లో అన్నిట్లికన్నా ఎక్కువ సేల్ చేసే ప్లాంట్ ఏదైనా అడిగితే ఎవరైనా తులసి ప్లాంట్ అని చెప్తాను. తులసి ప్లాంట్ చాలా ఎక్కువ సేల్ అవుతుంది. మేలో, నవంబర్‌లో ఇంకా చాలా ఎక్కువ సేల్ అవుతుంది. ఇది జనరల్లీ చాలామంది నా దగ్గరకొచ్చి చెప్పే ప్రాబ్లమ్ ఏంటి, నా తులసి మొక్క నిద్రపోతుంది. నా తులసి మొక్క చనిపోతుంది. ఎన్ని సార్లు తీసుకున్నా చనిపోతుంది అని చెప్తే జనరల్లీ తులసి మొక్క కేరింగ్ ఎలా ఉంటుందంటే వాటర్ లెవెల్ అండి. తులసి మొక్క ఏం చేస్తారు రోజు పూజలా చేసి దానికి వాటర్ పోస్తూ ఉంటారు రోజు. వాటర్ కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి. ఇవాళ వాటర్ పోసారా సాయిల్ తడిగా ఉంది పోయొద్దు. రెండో రోజు చెక్ చేయండి సాయిల్ తడిగా ఉంది పోయొద్దు. సాయిల్ కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ పోయండి. అండ్ ఇంకోటి తులసి మొక్కను మనం కట్ చేయడానికి ఇష్టపడం. అంటే తులసి మొక్క మనకి హెల్తీగా పెరగాలంటే దాన్ని ప్రూన్ చేస్తూ ఉండాలి. జస్ట్ ఇలా ప్రూన్ చేస్తే ఇది మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. మల్టిపుల్ బ్రాంచెస్ రావడం వల్ల మల్టిపుల్ లీవ్స్ వస్తాయి. మల్టిపుల్ లీవ్స్ రావడం వల్ల ఇది మంచిగా సన్‌లైట్ నుంచి మంచి ఫుడ్ తీసుకుంటుంది. సో, జనరల్ మీరు ఏం చేస్తున్నారంటే తులసి మొక్కకి ఫుడ్ ఇస్తున్నారు. మీరు కట్ చేయడం వల్ల తులసి మొక్కకి హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలా సీడ్స్ లాంటివి వచ్చినాయో కంపల్సరీ ఇవన్నీ కట్ చేసేయాలి. కట్ చేస్తే దీనికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే దీని ఫుడ్ అంతా కూడా ప్లాంట్ ఫుడ్ అంతా కూడా ఈ సీడ్స్‌ని తయారు చేయడానికి వేస్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు సీడ్స్ కట్ చేస్తారో మల్టిపుల్ స్టెమ్స్ వస్తాయి. గ్రోత్ బావుంటుంది. ఇలా జస్ట్ చిన్న చిన్న టిప్స్ తీసుకోవడం వల్ల తులసి మొక్క చాలా మంచిగా బతుకుతుంది. జనరల్లీ ఇప్పుడు చూసుకుంటే నన్ను ఎవరైనా వచ్చి బయట చాలా నర్సరీస్ ఉన్నాయి కదా! బయట నర్సరీస్‌కి, ఈ నర్సరీకి డిఫరెన్స్ ఏంటంటే నా దగ్గర ప్లాంట్స్‌కి మంచి కలెక్షన్ ఉంటుంది. మంచి కలెక్షన్‌తో పాటు పాట్స్ వచ్చి చూస్తే నా దగ్గర పాట్స్ మంచి కలెక్షన్ ఉంటుంది. ఇండియన్‌వి ఉన్నాయి. సపోజ్ ఈ సిరామిక్ పాట్ చూసారంటే ఇది తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన పాట్. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ ఇంపోర్టెడ్ సెరామిక్ పాట్స్. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. క్వాలిటీ చాలా బావుంటుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా కొత్తగా హౌస్‌లోకెళ్ళినప్పుడు లోపల ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఈ పాట్స్ చాలా బావుంటాయి. ఇది కూడా మనం చూస్తే ఇండియన్ సెరామిక్ కాదు. ఇది ఇంపోర్టెడ్ సెరామిక్ పాట్. ఇట్లా గిఫ్టింగ్ కూడా చాలా ఉన్నాయి. చాలా కూడా చిన్న చిన్న పాట్స్ కూడా చూస్తే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంపోర్టెడ్ సెరామిక్ పాట్స్. చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. ప్రైస్ రేంజ్ కూడా నార్మల్ సెరామిక్ పాట్స్ ఏ రేంజ్‌లో దొరుకుతాయి అదే రేంజ్‌లో మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. దీంట్లో చాలా కలెక్షన్ ఉంది. ఇంకా చాలా మనం ప్యాకింగ్‌లో ఉండిపోయింది చాలా కలెక్షన్. నిన్నే స్టాక్ వచ్చింది. చాలా కలెక్షన్ ప్యాకింగ్‌లో ఉండిపోయింది. ఇవన్నీ చూస్తే నార్మల్ ప్లాస్టిక్ పాట్స్ ఇవన్నీ నార్మల్ ప్లాస్టిక్ పాట్స్. ఈ ఈ పాట్ చూసుకుంటే జస్ట్ మనకి రూ. 45 ఆ రేంజ్‌లో దొరుకుతుంది. 12 ఇంచ్ పాట్. ద బెస్ట్ ప్రైస్ అని చెప్పగలుగుతాను మార్కెట్‌లో. ఇవన్నీ మనం వెజిటబుల్ పెంచుకోవడానికి ఇవన్నీ రెక్టాంగిల్ పాట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫైబర్ పాట్స్. ఇవన్నీ చూస్తే మనం ఫైబర్ పాట్స్. ఇవన్నీ ఫైబర్ పాట్స్. చూడడానికి స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా చాలా వెయిట్ ఉంటుందనుకుంటారు. చాలా లైట్ వెయిట్. దీంట్లో మనకి 8 ఇంచెస్ నుంచి హైట్ నుంచి దొరుకుతాయి. డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. కోన్ షేప్‌లో దొరుకుతాయి. ఇది చూస్తే మనకి 2 ఫీట్ హైట్ వస్తది. ఇలాంటివన్నీ దొరుకుతాయి. సెరామిక్‌లో ఇండియన్ సెరామిక్ కూడా ఉంది. అదంతా ఇండియన్ సెరామిక్ పాట్స్ ఉన్నాయి. అండ్ ఐరన్ స్టాండ్స్ కూడా దొరుకుతాయి. నా దగ్గర మంచి ఇంపోర్టెడ్ ఐరన్ స్టాండ్స్ దొరుకుతాయి. ఇవన్నీ లోకల్ క్వాలిటీ కాదు. చాలా ప్రీమియం ఉంటాయి ఇవన్నీ. నాకిక్కడ డిస్‌ప్లే చేయడానికి స్కోప్ లేక ఇలా పెట్టాల్సొస్తుంది. ఇవన్నీ చూసారంటే బాస్కెట్స్. డిఫరెంట్ బాస్కెట్స్ ఇవన్నీ. హాఫ్ ఫీట్ హైట్ స్టాండ్స్. నా దగ్గర టెర్రారియమ్స్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఐరన్. ఇదంతా కూడా ఐరన్ పాట్స్. కానీ ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది.
దగ్గర కార్పొరేట్ గిఫ్టింగ్‌కి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇది చూస్తే ఇది ఆంథోరియం అని పిలుస్తారు. ఇది మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇది మన దగ్గర 4 ఇంచ్ పాట్‌లో దొరుకుతుంది. జనరల్లీ బయట 5 ఇంచ్, 6 ఇంచ్‌లో దొరుకుతుంది. ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఇది ఒకసారి ఒక ఫ్లవర్ వస్తే 45 డేస్ ఉంటుందండి ఫ్లవరు. ఇది మనకి కార్పొరేట్ గిఫ్టింగ్‌కి అంటే బల్క్ గిఫ్టింగ్‌కి ఇవ్వడానికి మన దగ్గర చాలా స్టాక్ ఉంటుంది. ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఎనీ టైమ్ ఎట్ ఎనీ కాల్ మనము 100, 200, 300 కూడా అరేంజ్ చేయగలుగుతాము. ఇది ఆంథోరియము. అందులో అతి తక్కువ కాస్ట్‌లో మనం ఒక మంచి గిఫ్టింగ్ ఇవ్వాలంటే ద బెస్ట్ ప్లాంట్ అని చెప్తాను జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్ మనము మన దగ్గర రూ. 75 నుంచి ఇవ్వగలుగుతాము విత్ పాట్. అండ్ బ్యాంబూస్‌లో ఈ బ్యాంబూ అందరూ జనరల్లీ మనము ఈ బ్యాంబూ చూస్తాము. మన వాటర్ బ్యాంబూ అని పిలుస్తారు. ఇది లోటస్ బ్యాంబూ అని పిలుస్తారు. ఇది కూడా మంచి ఆప్షన్. ఇది సాయిల్‌లో వస్తుంది. చాలా మంచి ఆప్షన్. గిఫ్టింగ్ చాలా మంచి ఆప్షన్. ఇది మనకి 250 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇది ఇందాక ఇందాక చెప్పినట్టు తలంచా కూడా గిఫ్టింగ్ చాలా మంచి ఆప్షన్ అండి. ఫుల్ ఇండోర్‌లో వస్తది. ఇది పాయిన్సెటియా అని పిలుస్తారు. ఇది గిఫ్టింగ్ చాలా మంచి ఆప్షన్. దీన్ని క్రిస్మస్‌లో చాలా మంది గిఫ్టింగ్ ఇస్తా ఉంటారు ఇది. మన దగ్గర లక్కీ బాంబూస్ డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయండి. 2 లేయరు, 3 లేయరు, ఇది 4 లేయరు, 7 అప్ టు 7 లేయర్స్ దాకా మన దగ్గర లక్కీ బాంబూస్ స్టాక్ ఉంటుంది. ఎప్పుడు 24 అవర్స్ ఎప్పుడూ స్టాక్ ఉంటుంది. క్వాంటిటీ ఉంటుందండి. అండ్ సక్యులెంట్స్ ఉన్నాయి. మన దగ్గర క్యాక్టస్ ఉన్నాయి. జనరల్లీ చూస్తే సక్యులెంట్స్ అన్నీ చిన్న చిన్నవి దొరుకుతాయి బయట. అంత మన దగ్గర చూసారంటే ఆల్మోస్ట్ ఇది ఒక 6 ఇంచ్ హైట్, 6 ఇంచ్ హైట్ ఆ రేంజ్‌లో దొరుకుతాయి. పెద్ద పెద్దవి దొరుకుతాయి. అండ్ మనం ఇలా చూసి ట్రే గార్డెన్ కూడా చేసిస్తాం. ట్రే గార్డెన్ కూడా చేసిస్తాము. కస్టమైజ్ చేసిస్తామండి. కపుల్స్‌ని పెట్టి అకేషన్ బట్టి కస్టమైజ్ కూడా చేసిస్తాము. ట్రే గార్డెన్‌లో మల్టిపుల్ సక్యులెంట్స్ గానీ, క్యాక్టస్ గానీ ఏసిస్తాము. టెర్రేరియం చేస్తాము. ఇది చూసారంటే మనం 3 సక్యులెంట్స్ పెట్టాం దీంట్లో. దీంట్లో సక్యులెంట్స్ కంప్లీట్‌గా డిఫరెంట్ సాయిల్ యూజ్ చేయాల్సొస్తది. డిఫరెంట్ సాయిల్ పెడతాం మనం. ఇది ఇప్పుడు ఈ మధ్య రీసెంట్‌గా చాలా ట్రెండింగ్‌లో ఉన్న ప్లాంట్ ఇది. ఇండోర్ ప్లాంట్‌లో బ్రెజిలియన్ వుడ్ అని పిలుస్తున్నారు దీన్ని. సో, జస్ట్ మనం ఎలా లక్కీ బ్యాంబూని ఎలా కేర్ తీసుకుంటామో అలా తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ వాటర్ ఏసి పెట్టుకుంటే సరిపోతుంది. మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంటుందండి ఇది ఇప్పుడు. దీనివల్ల యాక్చువల్‌గా సెంటిమెంట్ కూడా ఉంది. ఏమంటే ఇది పెట్టుకుంటే లక్ వస్తదని. అలాంటి సెంటిమెంట్ కూడా ఉంది దీనివల్ల. బ్యాంబూస్‌లో మనం అరెకా పామ్ చూస్తాం కదండీ! అరెకా పామ్ పెద్ద పెద్ద ట్రీస్ చూస్తాం కదా బయట. ఇది దాంట్లో మినియేచర్ వెరైటీ. దీన్ని బ్యాంబూ పామ్ అని పిలుస్తారు. జస్ట్ 4 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్ సైజ్‌లో దొరుకుతుంది మనకి. గిఫ్టింగ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫుల్ ఇండోర్‌లో హ్యాపీగా బతుకుతుంది. ఎయిర్ ప్యూరిఫై చేస్తుందండి ఇది. సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఉంది. మీకు అందరికీ తెలుసు పోథోస్‌లో మనీ ప్లాంట్స్‌లో 4 కలర్స్ దొరుకుతాయి. ఎప్పుడు క్వాంటిటీ దొరుకుతుంది. ద బెస్ట్ ప్రైస్‌కి ఇవ్వగలుగుతాం మనం. గిఫ్టింగ్‌లో బల్క్‌గా తీసుకోగలిగితే రూ. 70 నుంచి స్టార్టింగ్ ఇవ్వగలుగుతాము. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కొన్నే డిస్‌ప్లే చేస్తున్నాం ఇక్కడ. చూసారంటే క్యాక్టస్ అండి. జస్ట్ మనకి క్యాక్టస్ అందరికీ తెలుసు. ఎయిర్ ప్యూరిఫికేషన్ సర్టిఫై చేసిన ప్లాంట్స్‌లో ఉంది. ఇది మనము లోపల పెట్టుకోవచ్చు. ఆహ్, 15 డేస్‌కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇది డెజర్ట్ ప్లాంట్ కదా! ఒకసారి వాటర్ పోసినప్పుడు జస్ట్ సాయిల్‌కి వాటర్ పోయాలి. 15 డేస్‌కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది కూడా మంచి గిఫ్టింగ్ ఆప్షన్ అండి. దీనికి సీజన్‌లో ఫ్లవర్స్ కూడా వస్తాయండి. దీనికి సీజన్‌లో జనరల్లీ మనకి సమ్మర్ సీజన్‌లో దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి ఫ్లవర్స్ చూడడానికి. స్పైరల్ బ్యాంబూస్ అది హైట్ చూసారా ఆల్మోస్ట్ 1 ఫీట్ హైట్ ఉంటుంది. 1 ½ ఫీట్ హైట్ ఉంటుంది. ఇట్లా స్పైరల్ బ్యాంబూస్ అని పిలుస్తారు. ఇది ఫుల్ ఇండోర్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా హైట్‌లో ఇది స్ట్రైట్ వస్తదండి. జనరల్లీ ఇది రీసెంట్‌గా వచ్చిన మోడల్ ఇది. ఇప్పుడు ఇవన్నీ స్పైరల్ బ్యాంబూస్. దీని స్పైరల్ బ్యాంబూ అని ఇలా స్పైరల్ కింద వస్తది. ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అండి. బ్యాంబూస్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్సే. ఇది మంచి కార్నర్‌లో చాలా బావుంటుందండి. ఫుల్ షేడ్‌లో పెట్టుకోవచ్చు. హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీంట్లో స్పైర బ్యాంబూస్‌లో వీల్ బ్యాంబూ అని పిలుస్తారు. దీంట్లో పిరమిడ్ బ్యాంబూ పిరమిడ్ షేప్‌లో దొరుకుతుంది. ఇది కూడా మంచి ఆప్షన్ గిఫ్టింగ్‌కి, ఇనాగ్రేషన్స్‌కి యాక్చువల్‌గా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్‌కి ద బెస్ట్ ఆప్షన్, బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళకి మనం ప్లాంట్‌తో లక్ కూడా ఇస్తున్నట్టు ఉంటుంది. చాలా మంచి ఆప్షన్. ఆళ్ళ దగ్గర కూడా ఎప్పుడెళ్ళినా హ్యాపీగా ఉంటుంది. జస్ట్ 10 డేస్‌కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో. అంటే ఇది లక్కీ బ్యాంబూస్‌కి చాలామంది పెట్టుకున్న తర్వాత పోతున్నాయి అని చెప్పేసి అంటారు. దానికి ఒక చిన్న టిప్ ఏంటంటే మన సిన్నమన్ ఉంటుంది కదా! దాల్చిన చెక్క చిన్న ముక్క కట్ చేసి వాటర్‌లో ఏసుకుంటే ఈ ప్లాంట్‌కి ఫంగస్ గట్రా రాకుండా ఉంటుంది. ఎక్కువ రోజులొస్తుంది. ఈ ప్లాంట్ చాలా మందికి తెలియదు. కానీ పేరు చాలా మందికి తెలుసు. పేరు రోజ్‌మెరీ. సో, ఈ ప్లాంట్ ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఎళ్ళింది. ఎందుకనంటే ఇది ఎయిర్ ఫాల్‌ని బాగా కంట్రోల్ చేస్తుందని చాలా మంది క్లయింట్స్ వచ్చి అడుగుతున్నారు. యాక్చువల్లీ దీని గురించి మనం చదివితే గనుక ఇది స్పైసెస్‌లో మనం పిజ్జాస్‌లో కూడా చూస్తే టాపింగ్ వాడతారు. అండ్ ఇప్పుడు హెయిర్ ఫాల్‌కి దీన్ని వాటర్‌లో మరగబెట్టి కానీ
అలా యేసుకొని ఎయిర్ ఫాల్‌లో వాడుతున్నారు. ఎయిర్ ఫాల్ చాలా కంట్రోల్ చేస్తుంది. దీని పేరు రోజ్‌మెరీ. ఈ ప్లాంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. చాలా తక్కువ ప్రైస్‌లో అవైలబుల్ ఉంది. మనం చూస్తే ఇది ఈ 6 ఇంచ్ పాట్‌లో ఉంది. ఇప్పుడిది మనకి ₹50కి దొరుకుతుంది ఇది. సో, మన స్టోర్‌లో ఫెర్టిలైజర్ కూడా ఉంటుందండి. దీన్ని హ్యూమిక్ యాసిడ్ అని పిలుస్తారు. మనం జనరల్లీ కస్టమర్స్ నాకేం చెప్తారంటే, పాట్ నుంచి ఇంకో పాట్ చేంజ్ చేసిన తర్వాత ప్లాంట్ చనిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి మనం ఒక 5 ఎంఎల్ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ 1 లీటర్ వాటర్‌లో కలిపి ఏస్తే గనక మనకి చనిపోయే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. దాని తర్వాత ప్లాంట్ పెరిగిన తర్వాత ఆకులు చిన్నగా వస్తున్నాయి. గ్రోత్ సరిగ్గా లేదన్నప్పుడు మన దగ్గర హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ ఉంటుందండి. సీవీడ్ యూజ్ చేస్తే ఇది కూడా 5 ఎంఎల్ పర్ లీటర్ కలిపి మనం వాటర్ ఎలా పోస్తామో అలా అన్నిట్లికి వాటర్ పోసి ప్లాంట్ మీద నుంచి కూడా వాటర్ పోయాలి. ఆ లీవ్స్ కూడా ఈ ఫెర్టిలైజర్ తీసుకుంటుంది. సో, అలా చేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ బావుంటుంది. అండ్ ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్. సో, మనము వెజిటబుల్స్ కూడా ఏసుకోవచ్చు. టమాటోస్ గాని, చిల్లీస్ గాని, ఫ్లవర్ పడిపోతున్నప్పుడు గానీ, కాయ సైజ్ సరిగ్గా రాలేనప్పుడు కానీ సీవీడ్ ఏసుకుంటే గ్రోత్ చాలా బావుంటుంది. ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది. అండ్ తర్వాత మన దగ్గర హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి. హ్యాంగింగ్స్‌లో ఆల్మోస్ట్ నా దగ్గర ఎనీ టైమ్ చూసుకుంటే 100 హ్యాంగింగ్స్ దగ్గర రెడీగా ఉంటాయి. జనరల్లీ మనం షాపుల్లో పెట్టుకున్నప్పుడు షాప్ ఓపెనింగ్ ఇక్కడ హ్యాంగింగ్ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నా దగ్గర ఎప్పుడు క్వాంటిటీ దొరుకుతుంది. డిఫరెంట్ ఎండలో ఫుల్ సన్‌లైట్‌లో బతికినయి ఉన్నాయి. సెమీ షేడ్‌లో కూడా బతికినయి. ఫుల్ ఇండోర్‌లో కూడా బతికే హ్యాంగింగ్స్ మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ రామ్ గారు. హలో వ్యూయర్స్, రామ్ కుమార్ గారి అడ్రస్, కాకినాడ అడ్రస్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. అలాగే వాళ్ళ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.